సేవించటం అంటే సేవ అంటే మనకేమర్థం అవుతుంది? ఒక భౌతిక రూపం, దానికి ఒక సేవ. అన్నం పెట్టడం సేవ, కాళ్ళు ఒత్తడం సేవ, తల ఒత్తడం సేవ, ఇంకా బట్టలు ఉతికి పెట్టడం సేవ, ఇంకా ఆయనకి ఏం కావాలో అది అమర్చడం సేవ. ఇదే మాట్లాడాం. అంటే సేవ అన్న పదం మాట్లాడగానే మనకు వెంటనే అక్కడ మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం. తన గురించిన అంశం మళ్ళీ లేదు అక్కడ. ఎవరికి చేస్తున్నామో ఆ అంశం మీదనే దృష్టి, కానీ చేసే తన మీద దృష్టి లేదు. తన అంశం ఉంది, తన అంశం ప్రయోగింపబడుతోంది, అక్కడ తనేదో చేయాలి, చేస్తుంటే ఒకటి పొందాలి. ఈ అంశంని దాటేస్తుంది. ఇది లోకంలోని పెద్ద అవాంతరం. ఈ ఒక్క విషయంలోనే కాదు, లోకం అంతా చెడిపోవడానికి కారణం ఏమిటంటే కేవలము ఈ ఒక్క అంశంను దాటేయటం. ఎక్కడ ఏది చేసినా సరే ముందు పసితనం నుండి ఇప్పుడు లోకానికి నేర్పించవలసిన అంశం ఏమిటంటే ఏది చేసినా సరే చేసే నీ అంశము ముఖ్యమైన అంశం. నువ్వు ఉన్నావు అక్కడ, దీన్ని దాటేసే విషయం కాదు ఇది. ఎందుకు? సంప్రాప్తే సన్నిహితే కాదే. ఆ కాలంలో అంటే నువ్వు ప్రసిద్ధార్థం చేత మరణము అన్న ఆ కాలం ఆసన్నమైనప్పుడు ఇవేవి నిన్ను రక్షించటం లేదు. అంటే నీ గురించి మాట్లాడుతున్నారు. నిన్ను రక్షించేదేదో నీకు కావాలా వద్దా? ఇన్సూరెన్స్. అందుకే అధ్యాత్మ విద్య సాధన అంటే ముందు తన అంశంను నిలుపుట, తనను తాను పరిగణలోకి తీసుకొని ప్రవర్తన చేయటం. ఇది దాటకూడదు. మౌలికమైన మొట్టమొదటి సూత్రం. ఏం చేస్తావు, ఎటువంటి సాధనను ఆచరిస్తావు, అదంతా తర్వాత సంగతి. ముందు నేను అన్న అంశంను నిలుపు. నువ్వు ఉండక్కడ, నువ్వు ఉండి పని చేసిన అది మౌలికమైన అంశం. ఆ అంశమునే ఇక్కడ భజ అన్న అంశంతో చూపిస్తున్నారు. భజ సేవాయాం ధాతు.